నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. పటాన్చేరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్కు తరలించవద్దంటూ పటాన్చేరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. పటాన్చేరు ప్రధాన రహదారి పక్కన ఈ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చేరు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం పరిధిలో పటాన్చేరు, జేబీ కాలనీ, ముత్తంగి, తెల్లాపూర్ డివిజన్ ఉన్నాయని తెలిపారు. సర్కిల్ కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిపాలన పటాన్చేరులో ఉండగా కార్యాలయం దూర ప్రాంతాల్లో ఉంటే ప్రజా సమస్యలు మరింత పెరుగుతాయని అన్నారు. సర్కిల్ కార్యాలయాన్ని వెంటనే పటాన్చేరుకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పటాన్చేరు ఇక్కడ, పరిపాలన ఎక్కడ, కార్యాలయం దూరం, సమస్యల భారం అంటూ నినాదాలు చేశారు. ఈ నిరాహార దీక్షలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్కిల్ ఆఫీస్ వెంటనే సర్కిల్ ఆఫీస్ వెంటనే. ఈ రోజు పటాన్చేరు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఒకరోజు నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి నిజంగా గౌరవనీయులు పెద్దలు మాజీ వెలిమల సర్పంచ్ అయినటువంటి విఠల్ రెడ్డి గారు, అదేవిధంగా బిఆర్ రాజు యాదవ్ గారు, అదేవిధంగా బండ్లగూడెం పట్టణ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ భరత్ కుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ చాలామంది కాలనీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుసు, గత నెల రోజుల కిందట పటాన్చేరు సర్కిల్ ఆఫీస్, పటాన్చేరు పేరేమో సర్కిల్ ఆఫీస్ పేరేమో పటాన్చేరు, కానీ అధికారులు పోయి ఉండేది తెల్లాపూర్ ఆఫీస్ లోపల ఉంటున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ఇష్యూను మేము ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి దృష్టికి తీసుకుపోయినాం. అయ్యా, పటాన్చేరు సర్కిల్ పేరు పటాన్చేరు ఉంది, ఆఫీస్ మాత్రమేమో మన తెల్లాపూర్ పోయింది, దీన్ని వెంటనే మార్చాలి, ఎందుకు మార్చాలి అనేది కూడా నేను ఆయనకు తెలియజేయడం జరిగింది. గత 15 సంవత్సరాల కింద ఈ పటాన్చేరు పట్టణాన్ని గ్రేటర్లో కలిపారు. 15 సంవత్సరాల నుంచి కూడా సర్కిల్ ఆఫీస్ పేరు పటాన్చెరువే ఉంది. పటాన్చెరు నుంచి అధికారులందరూ కూడా విధులు నిర్వహించడం జరిగింది. కానీ ఈ 15 ఏళ్ల తర్వాత మాత్రం ఇప్పుడు మాత్రము పటాన్చెరు పేరేమో సర్కిల్ పేరేమో పటాన్చెరు ఉంది, కానీ విధులు నిర్వహించే అధికారులు మొత్తం తెల్లాపూర్లో కూర్చుంటున్నారు. కాబట్టి ఇబ్బంది అవుతుందని ఈ మధ్య కాలంలోనే బైఫర్కేషన్ అయ్యింది. మన అందరికీ తెలుసు. పటాన్చెరును 2గా చేసి పటాన్చెరు ఒకటి, జేపీ కాలనీ, దానికి తోడు ముత్తంగి, తెల్లాపూర్, ఈ 4 కలిసి ఒక సర్కిల్ ఆఫీస్గా చేసి ఈ 4 కూడా పటాన్చెరు, జేపీ కాలనీ ఏమో పటాన్చెరులోనే ఉంటాయి. పటాన్చెరు పక్కన ఉన్న ముత్తంగి కూడా పటాన్చెరుకు దగ్గరగా ఉంటుంది, కానీ తెల్లాపూర్ మాత్రం కొద్ది దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే సర్కిల్ ఆఫీస్, ఇక్కడ ఏదైతే అధికారులు నిర్వహిస్తున్న విధులు ఇక్కడికి వెళ్ళి తీసుకొని చక్కగా తెల్లాపూర్లో వేయడం చాలా ఘోరం. ఎందుకంటే ఇక్కడ ఉండే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కాబట్టి వీళ్ళకు ఒక పర్మిషన్ కావాలన్నా, లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఏదన్నా ఒక పని కావాలన్నా కాలినడకన వచ్చే సౌలభ్యం ఉండే ఇక్కడ పటాన్చెరు. బ్రహ్మాండమైన నిజంగా 5 కోట్ల రూపాయలతోటి గత 6 సంవత్సరాల కిందట ఇక్కడ ఒక మంచి సర్కిల్ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. అలాంటి మంచి సర్కిల్ ఆఫీస్ను విడిచిపెట్టిపోయి ఇవాళ హైదరాబాద్కు దగ్గర ఉంటుంది, రింగ్ రోడ్కు దగ్గర ఉంటుంది, మేము రావచ్చు, అల్గా పోవచ్చు అని అధికారుల భావన ఉండొచ్చు. అది తప్పు. ఎప్పుడే కానీ పాలన అనేది పేద ప్రజలకు దగ్గర ఉండాలి, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాంటప్పుడే పేదలకు న్యాయం చేసినట్టు అవుతుంది, అక్కడ ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇక్కడ 3 వార్డులు ఒక్క దగ్గర ఉంటే ఒక్క వార్డు అక్కడ ఉంది, ఆ ఒక్క వార్డుకు న్యాయం చేసినట్టు అవుతుంది. అధికారులను వెంటనే విరమించుకోవాలని కోరుతున్నాం. జిహెచ్ఎంసీలో ఎన్ని అయితే విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలకు సరిపడే సర్కిల్ ఆఫీస్ నిర్మించడం జరిగింది. అది కూడా అధికారుల ఆలోచన మీదనే నిర్మించినాం కదా, అప్పుడు కూడా సర్కిల్ ఆఫీస్. ఇప్పుడు సరిపోవడం లేదనేది అది శుద్ధ తప్పు. ఆ నిర్ణయాన్ని ఎంటకు తీసుకోవాలి. ఎందుకంటే ముత్తంగి ప్రజలు రావాలంటే పటాన్చెరు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే పోచారములు రావాలన్నా మనకు దగ్గర ఉంది, ఇక్కడ వెలిమెల దగ్గరనే ఉంది, పాటి గణపూర్ దగ్గర ఉంది. ఆ తర్వాత పటాన్చెరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలనీలు కూడా నీకు సర్కిల్ ఆఫీస్కి దగ్గర ఉన్నాయి. జేపీ కాలనీకి సంబంధించిన అన్ని వార్డ్ ఆఫీస్కి, జేపీ కాలనీ వార్డుకు సంబంధించిన అన్ని కాలనీలు కూడా
నీకు పటాన్చెరు సర్కిల్ ఆఫీస్కి దగ్గర ఉన్నాయి. అంతెందుకు బండ్ల కూడా నీకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే నిజంగా మహా విడ్డూరం ఉంది. ఇలాంటి నిర్ణయాలు వెంటకు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ప్రజాపాలన అంటుంది, కానీ చేసే కార్యక్రమాలు ఏమో ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. ఎప్పుడే కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నట్టయితే బాగుంటుందని ఖచ్చితంగా సర్కిల్ ఆఫీస్ ఇక్కడ రావాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ తరఫున ఇవాళ ఇక్కడ దీక్ష నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత అఖిలపక్షం మీటింగ్ కూడా ఒకటి పెడతాం. అఖిలపక్షం మీటింగ్ అయిన తర్వాత పటాన్చెరు లోపల ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కూడా రోజుకు ఒక్కరిని ఈ దీక్షలో పాల్గొనే విధంగా మేము ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఏదైతే ముత్తంగి ఉందో ఆ ముత్తంగి వార్డుకు సంబంధించిన వాళ్ళతోటి కూడా ఒకరోజు ఈడ దీక్ష తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నామని మీ అందరికీ తెలియజేస్తాం.